థియేటర్లో టిల్లు లొల్లి స్టార్ట్ అయింది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో టిల్లు థియేటర్లోకి వచ్చాడో అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంటున్నాడు. డబుల్ ఫన్ డబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న ట్యాగ్ లైన్ తోనే బరిలోకి దిగిన టిల్లు స్క్వేర్ లో దుమ్ము రేపుతున్నాడు. మరి రాధిక, టిల్లు, లిల్లీ అసలు ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. డీజే టిల్లు 2 కామెడీ సూపర్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ అయిందండి. 2 hours హైలైట్స్ పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కూడా బాగానే ఉంది. ఇట్స్ ఫుల్ కామెడీ, అసలు చాలా బాగుంది మూవీ. 2 సినిమాస్ సేమ్ పీక్ లో ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. 1 కన్నా 2 చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు. అసలు నథింగ్ వాళ్ళు ట్రైలర్లో అప్పీల్ చేసినట్టు ఏమి ఉండదు మూవీలో. అంతా యూబై రేటెడ్ సినిమా అంతా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ మూవీ, అది మాత్రం పక్కా. టిల్లు సందడితో థియేటర్లో కళకళలాడుతున్నాయి. కరెక్ట్ టైంలో సమ్మర్ లో ఫస్ట్ మూవీగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సాలిడ్ రెస్పాన్స్ తో కంటిన్యూ అవుతోంది. రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ తో ఓవర్సీస్ తో సహా యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత వచ్చిన అంచనాల్ని అందుకొని నిజానికి అంతకు మించి ఎంటర్టైన్ చేస్తూ థియేటర్లో దూసుకుపోతున్నాడు టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు. సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ అనుకున్నట్టుగానే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. విపరీతమైన ప్రెషర్ లో థియేటర్లోకి వచ్చిన టిల్లు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయినట్లు రివ్యూస్, ఆడియన్స్ ను చూస్తే అర్థమవుతోందంటున్నారు టీం. హీరో, హీరోయిన్ ఈక్వల్ స్పేస్ తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవ్వటం, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, టైమింగ్, సాలిడ్ మ్యూజిక్ తో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ థియేటర్లో బాగా వర్కౌట్ అవుతోంది. From the beginning, the day Tillu was announced and I was a part of it, it was a roller coaster of emotions that I've been going through, and అవన్నీ తర్వాత ఈరోజు I've been getting so many compliments. మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, and I really don't know how to thank my boys. I've had a great time with them, I've had jagdas with them, but then thank you all for being beside me and just pushing me to do my best and giving me all that confidence when I was low. టిల్లుకి స్టోరీ ఇచ్చిన సిద్ధు టిల్లు స్క్వేర్ కి కూడా స్టోరీ ఇవ్వటంతో పాటు తన మార్క్ 1 లైన్ పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ కి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. రాధికాకి మించి లిల్లీగా అనుపమ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలో రాధిక ఎంట్రీతో ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే 8 కోట్లతో తెరకెక్కిన టిల్లు 30 కోట్ల కలెక్షన్లు రాబడితే సెకండ్ పార్ట్ 20 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ తోనే 20 కోట్లు రాబట్టిన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం థియేటర్లో వేరే సినిమాలు లేకపోవటం, ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఈసారి కూడా బాక్సాఫీస్ ని రూల్ చేయటం గ్యారంటీ అని తెలుస్తోంది.